హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు జాబ్స్ కి అప్లై చేసినప్పుడు ఒక అట్రాక్టివ్ రెజ్యూమే ఉండాలి మీకు. సో ఆ అట్రాక్టివ్ రెజ్యూమే ఉండాలంటే ప్రాజెక్ట్ చేసి ఉండాలి. అలాంటి రెజ్యూమ్ వర్తి ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చేసేది. సో ఇప్పటి వరకు మనం చాలా స్కిల్స్ అవి ఆల్రెడీ కవర్ చేసాము. HTML, CSS స్టార్ట్ చేసి ఇప్పుడు DOM కూడా కంప్లీట్ చేసాం. సో ఇవన్నీ కలిపి మనం ప్రాజెక్ట్ అయితే చేయలేదు ఇప్పుడు వరకు, కానీ ఇప్పుడు చేస్తాం. సో టోటల్ 3 పార్ట్స్ అనమాట ఈ ప్రాజెక్ట్. ఇది పార్ట్ 1 డెస్క్టాప్ వర్షన్, నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది మొబైల్ వర్షన్. సో అక్కడతో రెస్పాన్సివ్ వెబ్సైట్ అవుతుంది ఇప్పుడు మనం చేసేది. దాని తర్వాత మొత్తం అసలు ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాం. సో యాడ్ చేశాక అప్పుడు మీకు ఒక కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అయినట్టు. ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లి మీరు మీ రెజ్యూమేలో పెట్టుకుంటే మీ రెజ్యూమే కొద్దిగా వెయిటేజ్ ఉంటుంది. సో అర్థం కాకపోయినా సరే ఏదో బాధపడి నేర్చుకోండి, ఇవన్నీ ప్రాజెక్ట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. నేను మెటీరియల్స్ కానీ లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే నేను సెండ్ చేస్తాను. ఛానల్ ఇదే ఫస్ట్ టైం రావడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. సో గైస్, యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ అంటే అలా చేయాలి ఇలా చేయాలి కాకుండా అసలు ఫస్ట్ బేసిక్ నుంచి, అంటే సపోజ్ మీకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి అన్న దాని నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ ఉంది. ఐడియా ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలి, అమౌంట్ యాడ్ చేయాలి, అది ఏ డేట్ యాడ్ చేయాలి. ఓకే, ఇది మన దగ్గర ఉన్న ఐడియా. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే శాంపుల్ యూఐ గీద్దాం. ఓకే, మనం ఎలా కావాలనుకుంటున్నాం, ఆ వెబ్ యాప్ ఎలాంటి లుక్ రావాలనుకుంటున్నాము అన్నది మనం జస్ట్ ఒక శాంపుల్ పేపర్ మీద తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఎక్స్పెన్స్ ట్రాకర్ కి 2 స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ లో మళ్ళీ ఏంటి అంటే కొంత ఈ లైన్ లా ఉంటుంది, డిజైన్ పర్పస్. ఓకే, ఇదంతా మళ్ళీ ఇది చూసి నా డ్రాయింగ్ స్కిల్స్ జడ్జ్ చేయకండి, చండాలం పడుతుంది నా డ్రాయింగ్. ఓకే, దీని తర్వాత ఇక్కడ ఒక నేమ్, ఇక్కడ ఒక బటన్, దాని తర్వాత ఇక్కడ కొన్ని నేమ్ టెక్స్ట్ అది ఉంటుంది, ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ అది ఉంటుంది, ఇక్కడ ఒక లాగిన్ బటన్ ఉంటుంది. సో ఇది హోమ్ పేజ్ 1. నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ ఉంటుంది. మెయిన్ స్క్రీన్ ఎలా అనుకుంటున్నామంటే ఫర్ సపోజ్ ఇది మెయిన్ స్క్రీన్లో ఇది హెడర్ అనుకుందాం. హెడర్ తర్వాత మళ్ళీ ఇన్పుట్ అది యాడ్ చేయాలి కదా, ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్సాక్షన్ టైప్, అది ఎక్స్పెన్సా ఇన్కమ్ అన్నది. సో దానికి ఒక ఫామ్ కావాలి. ఆ ఫామ్ మళ్ళీ ఇలా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇదొక ఫీల్డ్, ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ ఉన్నాక ఇక్కడ ఫస్ట్ టోటల్ ఇన్కమ్ డివ్ చూపిస్తాం, టోటల్ ఇన్కమ్ బాక్స్ ఒకటి చూపిస్తాం. ఇది టోటల్ ఎక్స్పెన్స్, ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్. ఇది మనం అనుకుంటున్న యూఐ. కింద ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. శాంపుల్ ఇది ఇలా. సో జస్ట్ ఇలా మీకు అర్థమైతే చాలు ఆ యూఐ డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫైనల్గా డిజైన్ చేశాక నేను మళ్ళీ డిజైన్ చేశాక ఎలా ఉంటుంది లుక్ అది అని. సో మనం చేయబోయేది ఇలా ఉంటుంది. ఆ హోమ్ పేజ్ అన్నాం కదా, ఫస్ట్ స్క్రీన్ ఇది, ఇది ఇలా వస్తుంది. ఇది బటన్, ఇక్కడ ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ అని నేమ్, ఇక్కడ టెక్స్ట్ నేమ్ ఇన్పుట్, ఇది లాగిన్ బటన్. ఇది హోమ్ పేజ్ 1. నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ ఏంటి అంటే ఇది హెడర్. ఇక్కడ మనం అమౌంట్, ట్రాన్సాక్షన్ టైప్, డేట్ ఫీల్డ్స్ ఇవి ఇన్పుట్ చేయడానికి ఫీల్డ్స్ ప్లస్ బటన్. ఓకే, అది అయిపోయాక ఇక్కడ టోటల్ ఇన్కమ్ ట్యాబ్, టోటల్ ఎక్స్పెన్స్ ట్యాబ్, బ్యాలెన్స్ ట్యాబ్. ఇక్కడ కింద ట్రాన్సాక్షన్ వైజ్ మనకు రికార్డ్స్ ఉంటాయి. బిన్ ఐకాన్, ట్రాన్సాక్షన్ డేట్, ఎప్పుడైంది ఏంటి, ఇదంతా. సో ఇది మనం అనుకుంటున్న యూఐ. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా మనం ఏది డెవలప్ చేస్తున్నాం అన్నది. సో నెక్స్ట్ ఏంటి అంటే యూఐ వచ్చింది మనకి. యూఐ ఎలా కనిపించాలి, ఏమేమి కలర్స్ వాడదాం, ఇవన్నీ తెలిసిపోయాం. నెక్స్ట్ కోడ్ సెటప్ చేసుకుందాం. VS కోడ్ ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి, నేను మీకు ముందు వీడియోస్లో చెప్పా. ఒకవేళ లేదంటే VS కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోండి నేను కింద వీడియో డిస్క్రిప్షన్ పెడతా, ఒకసారి ఆ వీడియో చూసి ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెన్స్ ట్రాకర్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా నేను, సేమ్ అలా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళి CMD అని కొట్టండి. CMD అని కొడితే మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక జస్ట్ కోడ్ ఎంటర్ కొడితే మీ దగ్గర ఆల్రెడీ VS కోడ్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా VS కోడ్ ఓపెన్ అయిపోతుంది మీకు ఈ ఫోల్డర్లో, ఈ పర్టికులర్ ఫోల్డర్లో. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా, ఇది కొడితే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫైల్ కొట్టి మనం ఫస్ట్ ఏమనుకున్నాం, హోమ్ పేజ్ కదా అనుకున్నాం, home.html. ప్రతి హోమ్ పేజ్కి ఒక స్టైలింగ్ షీట్ ఉండాలి. ఓకే, సో home.css. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్ కూడా వాడతాం కాబట్టి
ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ఎంటర్ కొట్టండి. మీకు ఒక బాయిలర్ ప్లేట్ అనేది జనరేట్ అయిపోతుంది VS కోడ్లో. VS కోడ్లో జనరేట్ అయిపోయాక శాంపుల్కి ఇక్కడ H1 అని పెట్టి ఏదో ఒక టెక్స్ట్ పెట్టుకోండి. పెట్టి ఇది ఫస్ట్ స్టార్ట్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఓపెన్ విత్ లైవ్ సర్వర్, అది క్లిక్ చేస్తే మీకు సర్వర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు ఫస్ట్ టైం కొట్టినప్పుడు అంటే మళ్ళీ రెండోసారి కొట్టండి, కొత్త కంపల్సరీ అవుతుంది. సో ఇదన్నమాట తీరు. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఈ ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్ కూడా వాడతాం కాబట్టి ఫస్ట్ బూట్ స్ట్రాప్కి వెళ్ళండి. ఈ ప్రాజెక్ట్లో మనం ఏంటంటే బూట్ స్ట్రాప్ వాడతాము, గూగుల్ ఫాంట్స్ వాడతాము, JSON వాడతాము. ఇవన్నీ ఏంటి అంటే వీడియోలో అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, లాస్ట్ వరకు చూడండి అర్థం అవ్వకపోయినా సరే. సో బూట్ స్ట్రాప్ అని కొట్టాక ఫస్ట్ లింక్ వెళ్ళండి, లింక్లోకి వెళ్ళాక ఇది ఉంటుంది డాక్స్ అని ఉంటుంది. డాక్స్లోకి వెళ్ళాక ఈ క్విక్ స్టార్ట్ సెక్షన్ ఉంది కదా, ఈ క్విక్ స్టార్ట్ సెక్షన్లో ఈ సెకండ్ది ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్ CSS అండ్ JSON అని ఉంటుంది. అక్కడ ఇది ఉంది. ఇప్పుడు ఈ బాయిలర్ ప్లేట్ ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసి దీన్ని ఇలాగా ఇక్కడ పేస్ట్ చేసింది. అంటే మనం ముందున్నదంతా తీసేసి ఇప్పుడు ఇక్కడ కాపీ చేసింది ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం. చేసాక దాని కింద ఇంకా ఈ 2 లింక్స్ ఉన్నాయి, పాపర్ JS, బూట్ స్ట్రాప్ అని. ఈ రెండు కూడా మనకు కావాలి. సో ఈ రెండు కూడా కాపీ చేసుకొని లాస్ట్లో స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ముందు పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఈ 3 లింకులు పేస్ట్ చేసుకున్నాక ఏమవుతుందంటే బూట్ స్ట్రాప్ మనం కంప్లీట్గా మన వెబ్సైట్లో వాడుకోవచ్చు. ఓకే, సో శాంపుల్కి ఇటు సైడ్ అంతా మన కోడ్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇది. ఓకే, ఇటు సైడ్ అంతా మన అవుట్పుట్ ఉంటుంది, ఇది ఉండేది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్స్ అన్ని ఇప్పుడు నేను చేసేది మానిటర్లో కాబట్టి స్క్రీన్ సైజ్ బాగా పెద్దది ఉంది కాబట్టి దీనికి కొద్దిగా చిన్నది చేద్దాం. సో ఈ పైన అంతా ఇది ఉంటుంది, కింద అంతా మన రిఫరెన్స్ కోసం ఇమేజ్ ఉంటుంది. సో ఇది మనం అనుకుంటున్న ఇమేజ్. ఓకే, సో ఇదంతా వైట్గా ఉండాలి, ఇక్కడ ఈ బ్లూ కలర్ రౌండ్ది రావాలి, ఇదంతా. నేను మీకు ఈ బ్లూ కలర్ ఇదంతా హెక్సాకోడ్స్ అవి కింద డిస్క్రిప్షన్లో పెడతా, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒక పేరెంట్ ఇవ్వండి. ఓకే, డెవ్ దాని క్లాస్ పేరెంట్ అని ఇద్దాం. పేరెంట్ లోపల ఇది ఏంటి సర్కిల్ కదా ఉంది, హాఫ్ సర్కిల్లా ఉంది. సో ఇంకొకటి ఇవ్వండి, డెవ్ క్లాస్ సాలిడ్ సర్కిల్ ఇచ్చాం కదా. ఇచ్చాక ఇప్పుడు మనకి home.css ఫైల్ ఉంది. ఫైల్ అయితే క్రియేట్ చేసాం బట్ లింక్ చేయలేదు అది. ఇంకా లింక్ చేయకపోతే ఉన్న పని చేయదు. లింక్ ./ అని కొడితే ప్రస్తుతం ఇప్పుడు ఈ home.html ఫోల్డర్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ రెండు సేమ్ ఫోల్డర్లో కదా ఉన్నాయి కాబట్టి ./ కొట్టగానే home.css కూడా కనిపిస్తుంది మనకి. ఇది చూసారా ఫస్ట్ ఆప్షన్ home.css. సో ఇప్పుడు ఈ home.css, home.html ఈ రెండు లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇదేంటి పేరెంట్ ఎలిమెంట్ ఇక్కడ కాపీ చేసుకొని క్లాస్కి ఏంటి ఇప్పుడు డాట్ నోటేషన్ వాడతాం. ఒక పేరుకి ముందు డాట్ ఉంది అంటే అదొక క్లాస్ అని అర్థం. ఓకే, ఫస్ట్ దీని పొజిషన్ రిలేటివ్ పెట్టి బోర్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. ఇక్కడ చూసారా హెలో వరల్డ్ కింద నుంచి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈ హెలో వరల్డ్ అని శాంపుల్ పెట్టాం కదా. సో ఇప్పుడు అది పోయి మొత్తం బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి సాలిడ్ సర్కిల్. ఈ సాలిడ్ సర్కిల్కి క్లాస్ ఇచ్చి ఫస్ట్ దీని హైట్ విడ్త్ ఇవ్వండి. హైట్ 750 పిక్సెల్ ఇద్దాం, విడ్త్ 750 పిక్సెల్ ఇద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రస్తుతానికి బ్లాక్ ఇచ్చాం అనుకోండి, వచ్చిందా కాదు స్క్వేర్ వచ్చింది. మనకి ఏం రావాలి ఇలా రౌండ్గా కావాలి కాబట్టి బోర్డర్ రేడియస్ 50%. బోర్డర్ రేడియస్ 50% కొట్టగానే ఏమవుతుందంటే అదంతా ఆటోమేటిక్గా ఒక సర్కిల్లా తయారైపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, బోర్డర్ రేడియస్ 50% అంటే స్క్వేర్ కూడా సర్కిల్లా తయారైపోతుంది. సో ఇప్పుడు సాలిడ్ సర్కిల్ రౌండ్ అయితే వచ్చింది మనకి, బట్ ఈ పేరెంట్కి ఇలా రావాలి మనకి. అది ఎలా కావాలి అంటే ఫస్ట్ పేరెంట్కి ఒక డెఫినెట్ హైట్ ఇవ్వండి. హైట్ ఏంటి, హైట్ ఈక్వల్ టు 100 VH. 100 VH అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంతే తీసుకుంటుంది. ఓకే, హైట్ 100 VH అంటే ఎంతే దీని సైజు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఈ పేరెంట్ తాలూకు సైజు. బట్ ఈ రౌండ్ పెద్దది ఉంది కదా, అందువల్ల ఏం చూసారా ఈ బ్లాక్ దాటి మరీ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఓవర్ఫ్లో హిడెన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ దాటి ఏదైతే వచ్చిందో అంటే ఇప్పుడు ఈ పేరెంట్ కన్నా ఏ ఎలిమెంట్లు అయితే ఎక్కువ ఉన్నాయో ఆ దాటినంతా హైడ్ చేసేస్తుంది. ఇక్కడ చూసారా ఇంకొకటి మనం స్క్రోల్ చేస్తున్నా సరే స్క్రోల్ అవ్వదు, ఎందుకంటే అది హైడ్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయాక ఇది మనకి లెఫ్ట్ కార్నర్ ఉంది బట్ రైట్ కార్నర్ కావాలి. రైట్ కార్నర్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సర్కిల్కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. అబ్సల్యూట్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వైట్ది ఉంది కదా, వైట్ది అంతా ఈ లేయర్,
ఇప్పుడు బ్లాక్ది ఏమవుతుందంటే దాని నుంచి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చాక ఇప్పుడు ఇవి 2 సెపరేట్ లేయర్స్. ఇప్పుడు ఏమవుతుంది, రైట్ 0 పిక్సెల్, టాప్ 0 పిక్సెల్ కొట్టాక ఇక్కడ చూసారా లెఫ్ట్కి ఉండేది రైట్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. బట్ మనకి అది ఇంకా చాలదు. ఓకే, ఇంకా కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అప్పుడు రైట్ 0 పిక్సెల్ అంటే కరెక్ట్గా ఇంకా రైట్ బార్డర్కి ఈ సర్కిల్కి ఏ మాత్రం గ్యాప్ ఉండదు అనమాట. ఓకే, బట్ మనకి ఏంటి గ్యాప్ ఉండకపోగా ఇది ఇంకొద్ది లోపల పోవాలంటే ఇప్పుడు సపోజ్ 10 పిక్సెల్ పెట్టారనుకోండి, రైట్ బార్డర్కి ఈ సర్కిల్కి చూసారా చిన్న గ్యాప్ వచ్చిందా, లేకపోతే 50 పిక్సెల్ పెడితే ఇంకొద్ది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూసారా గ్యాప్, బట్ మనకి గ్యాప్ రాకూడదు, ఇంకొద్ది వెనక్కి పోవాలి అంటే మైనస్ వాల్యూస్లో పెట్టాలి. చూసారా కొద్ది లోపలికి వెళ్ళింది, ఇంకొద్ది లోపలికి కావాలి, -250 పిక్సెల్ అనుకోండి, ఇంకొద్ది లోపలికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అనుకుందాం. ఓకే, సో 750 పిక్సెల్ కదా, 750 పిక్సెల్ బై 2 చేయండి. 750 బై 2 ఎంత నాకు తెలియదు, చేద్దాం. 375. నేను చేయలేదులే, పక్కన ఉంది క్యాలిక్యులేటర్, అది చూస్ చేసుకున్నాను. సో 375 చూసారా హాఫ్ వెళ్ళిపోయింది. సర్కిల్ ఇంత పెద్దది ఉంటే దాంట్లో కరెక్ట్ హాఫ్ లోపలికి పోయింది. ఇప్పుడు వర్టికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు సపోజ్ 50 పిక్సెల్ పెట్టాం అనుకోండి, టాప్ బార్డర్ నుంచి ఈ సర్కిల్కి 50 పిక్సెల్ గ్యాప్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటి 50 పిక్సెల్ గ్యాప్ రాకపోగా ఇంకొద్ది పైకి పోవాలి ఇది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే -50 పిక్సెల్. బట్ వచ్చింది, బాగానే వచ్చింది, కొద్దిగా పైకి వెళ్ళింది. కాకపోతే ఇది ఈ పైన ఉన్న దీనికి కింద ఉన్న దీనికి ఈక్వల్ లేదు, కాబట్టి ఇంకొద్ది పెంచండి. సో 120 పిక్సెల్ వేసుకుందాం, సరిపోయిందని. ఈ బ్లాక్ కలర్ కన్నా ఈ కలర్ అయితే కొద్దిగా అట్రాక్టివ్ ఉంది కదా, కాబట్టి ఆ కలర్ వేద్దాం. సో ఈ సాలిడ్ సర్కిల్ ఏంటి, దీని క్లాస్ ఏంటి, సాలిడ్ సర్కిల్. ప్రస్తుతం దీని బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టాం, బ్లాక్ పెట్టాం. ఇప్పుడు ఈ బ్లూది హెక్సా కోడ్ ఏంటంటే ఇది. సరిపోయిందా, సేమ్ కలర్ వచ్చింది కదా, వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకసారి చూడండి. మీరు ఇదే కాదు, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాడుకోవచ్చు. మీకు ఇష్టమైందో లేకపోతే మీ ఓల్కి ఇష్టమైందో ఏదోటి, ఇది వాడాలని ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ లేయర్ అయిపోయింది. బట్ పొజిషన్ అబ్సల్యూట్ వాడినప్పుడు ఇప్పుడు జెడ్ ఇండెక్స్ కూడా వాడండి, బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో జెడ్ ఇండెక్స్ 1. జెడ్ ఇండెక్స్ ఏంటి అన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకొద్ది క్లియర్గా, నేను ఇప్పుడు చెప్తాను. సో అయిపోయింది, పేరెంట్ ఎలిమెంట్ బాగానే వచ్చింది సర్కిల్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఈ హెడర్ చూసుకుందాం. ఎక్స్పెన్స్ ట్రాకర్ క్లిక్ హియర్ బటన్ ఉంది కదా, సో అది చూద్దాం. అంటే మళ్ళీ ఇది ఇంకో క్లాస్ ఇవ్వండి, క్లాస్ హెడర్ హోమ్. ఇక్కడ మళ్ళీ క్లాస్ ఇవ్వండి, హెడర్ హోమ్. ఇప్పుడు బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. ఇంకొప్పుడు ఇది అయిపోయింది కదా, సర్కిల్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హెడర్ చూసుకుంటే హెడర్లో మనకి ఏముంది, ఎక్స్పెన్స్ ట్రాకర్ అన్న ఒక ఇది, క్లిక్ హియర్ అన్న బటన్ కదా. కాబట్టి ఫస్ట్ H6 ఎక్స్పెన్స్ ట్రాకర్. మళ్ళీ ఏంటి, ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి సోర్స్లో ./ కొడితే ఇమేజెస్ రావాలి. బట్ ఈ ఫోటోలో లేవు కాబట్టి రాలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే పేస్ట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఏంటి, ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ అన్న ఒక టెక్స్ట్, దాని పక్కన ఒక పర్స్ సింబల్, దాని పక్కన ఈ చివరిని ఏంటి క్లిక్ హియర్ అన్న బటన్ కదా. సో ఇదంతా కలిపి హెడర్. సో ఎక్స్పెన్స్ ట్రాకర్ అన్న వర్డ్ అయితే మనం రాసాం, బట్ కొద్ది సైజు పెరగాలి. దాని తర్వాత దాని పక్కనే ఇమేజ్ కూడా రావాలంటే ./ కొడితే ఇప్పుడు ఈ HTML ఫైల్ ఉంది కదా, సో ఇదే ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో మనకి ఈ ఐకాన్ నేమ్ ఏంటి, expense.png. సో expense.png కొట్టాక ఫస్ట్ దీనికి విడ్త్ అది కూడా ఇవ్వండి, విడ్త్ 35 పిక్సెల్, హైట్ 35 పిక్సెల్. సో ఇక్కడ ఈ పర్స్ ఉంది కదా, ఈ పర్స్ పేరు ఏంటి అంటే నా ఫైల్లో, నా సిస్టంలో పెండింగ్ ఉంటుంది. సో ఇది ఆ ఫైల్ నేమ్. ఇక్కడ చూసారా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలంటే క్లిక్ హియర్ అనే బటన్ కావాలి. కాబట్టి బటన్, క్లిక్ హియర్ బటన్ ఉంది. ప్రస్తుతానికి ఇది చిరాక్ ఉంది, నాకు చూడడానికి చిరాక్ ఉంది బటన్. సో దానికి ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ క్లాస్ BTN యాడ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ స్టైలింగ్ యాడ్ అయిపోయింది. సపోజ్ BTN ప్రైమరీ అని పెడితే బ్లూ కలర్ బటన్లో తయారవుతుంది. బట్ మనకి ఇక్కడ బ్లూ కలర్ బటన్ వద్దు, మనకు మన ఓన్ స్టైలింగ్ కావాలి కదా. కాబట్టి బటన్ సైజ్ మెన్షన్ చేద్దాం. BTN SM అంటే స్మాల్ బటన్ అని అర్థం. చూసిన బటన్ కొద్దిగా సైజ్ చిన్నదైంది. BTN LG అంటే బటన్ లార్జ్ అని అర్థం, బటన్ సైజ్ పెరుగుతుంది. ప్రస్తుతానికి మనకి BTN MD చాలు. MD అంటే మీడియం బటన్ అనమాట, మీడియం సైజ్. ఓకే, దాంతోపాటు ఈ బటన్ ప్రైమరీ అన్న తీసేసి దీనికి ఇంకొక ఐడి ఇద్దాం, క్లిక్ హియర్ బటన్. ఓకే, సో ఈ క్లిక్ హియర్ బటన్ కాపీ చేసుకొని, ఇది ఒక క్లాస్ అని చెప్పడానికి మనం డాట్ వాడతాం కదా, సేమ్ అలానే ఇది ఒక ఐడి అని చెప్పడానికి #మార్క్ వాడి ఐడి నేమ్ ఇస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ వైట్.
కలర్ సేమ్ ఇదే కలర్ కావాలి. కాబట్టి ఇక్కడ కాపీ చేసుకోండి. చేసి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ కలర్. కలర్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే టెక్స్ట్ కలర్ మారుస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్కి దానికి ఉన్న తేడా. సో ఈ క్లిక్ హియర్ అన్న బటన్ వచ్చింది. బట్ బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టాం కానీ కనిపించదు, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ కూడా వైటే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హెడర్ హోమ్ అని ఉంది కదా, ఈ హెడర్ హోమ్ క్లాస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆల్రెడీ బార్డర్ ఇచ్చాం కదా, కాబట్టి స్టైలింగ్ ఉన్నట్టే దీనికి. దీని డిస్ప్లే ఫ్లెక్స్ చేయండి. ఫ్లెక్స్ అంటే ఏంటి, ఫ్లెక్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఆల్రెడీ వీడియో చేసే అది చూడండి. డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టాక జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ ఉంటుంది. జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఒక రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ అన్ని ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తుంది. బట్ అది ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఇచ్చే వాల్యూ బట్టి ఉంటుంది. స్పేస్ బిట్వీన్ అంటే ఇప్పుడు 2 ఉన్నాయి కదా ఎలిమెంట్స్. ఈ హెడర్ హోమ్ అన్న పేరెంట్ ఎలిమెంట్లో 2 ఉన్నాయి. ఈ H5 అంతా ఒకటి, ఈ బటన్ అంతా ఒకటి. స్పేస్ బిట్వీన్ కొట్టగానే ఏమవుతుందంటే ఒకటి ఈ చివరికి వెళ్ళిపోద్ది, ఒకటి ఆ చివరికి వెళ్ళిపోద్ది. మధ్యలో అంతా స్పేస్ ఉంటుంది. అందువల్ల స్పేస్ బిట్వీన్ అన్న ప్రాపర్టీ ఇస్తాం మనం. బట్ ఇక్కడ ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది బయటకు కనిపిస్తుంది. ఈ క్లిక్ హియర్ బటన్ అనేది కూడా బయటకు కనిపించాలి కదా, కనిపించట్లేదు. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ఇప్పుడు ఈ బ్లూది వైట్ దాని మీద ఉంది. ఓకే, సో అందువల్ల మనకి ఈ బ్లూ అడ్డేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సాలిడ్ సర్కిల్కి పొజిషన్ ఇచ్చాం కదా అబ్సల్యూట్, సేమ్ అలానే దీనికి కూడా పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చిన ప్రతిసారి జెడ్ ఇండెక్స్ ఇవ్వండి. జెడ్ ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ 1 వచ్చింది జెడ్ ఇండెక్స్. ఇప్పుడు దీని జెడ్ ఇండెక్స్ 2 పెడితే మనకి ఈ సర్కిల్ మీద ఈ హెడర్ హోమ్ అన్నట్టు అర్థం. ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అది పైకి వస్తుంది, అది యూజర్ కనిపిస్తుంది. ఇచ్చాక ఇక్కడ చూసారా సైజ్ తగ్గిపోయింది. సైజ్ ఎందుకు తగ్గిపోయింది అంటే పొజిషన్ అబ్సల్యూట్ చేయగానే దాని విడ్త్ మనం మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేయాలి. కాబట్టి విడ్త్ 100%. ఇక్కడ చూసారా కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లిక్ హియర్ బటన్. ఈ క్లిక్ హియర్ బటన్ అయితే వచ్చింది, బాగానే ఉంది. బట్ ఇంకొద్ది పెద్దది కావాలి. దాని ఫాంట్ సైజు కొద్దిగా పెంచాం మనం, లార్జ్ అని చేసి ఇప్పుడు ఫాంట్ వెయిట్ అంటే దాని బోల్డ్నెస్ మనకి ఎంత కావాలి, 600 ఇస్తే కొద్దిగా బోల్డ్గా దగ్గర అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి క్లిక్ హియర్ బటన్ మాత్రమే చూడండి. ఇది ఎవరికి వచ్చిందని చూడండి, నేను చెప్తా అది ఎలా చేయాలో. ఓకే, దీని తర్వాత ఏంటి మనకి ఇక్కడ చూసుకుంటే చిన్నది దీని షాడో పడుతున్నట్టు ఉంది. ఓకే, అది మనం ఎలా అచీవ్ చేయగలం అంటే ఫస్ట్ ఇంకా దీని బోర్డర్ జరిపేస్తే ఇప్పుడు సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈ చివరకు ఉంది, ఒకటి ఆ చివరకు ఉంది. బట్ ఇక్కడ ఎలా ఉంది, కొద్ది గ్యాప్ ఉంది కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్పేస్ బిట్వీన్ కాకుండా స్పేస్ అరౌండ్ అయినా వాడుకోవచ్చు. స్పేస్ అరౌండ్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోదు. ఓకే, ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉందో మళ్ళీ ఈ చివరిని కొద్ది గ్యాప్ వదిలేస్తుంది, ఈ చివరిని కొద్ది గ్యాప్ వదిలేస్తుంది. బట్ మనకు అలా వద్దు కాబట్టి మళ్ళీ స్పేస్ బిట్వీనే వాడదాం. అండ్ ఇక్కడ చూసారా కొద్ది పైకి కింద గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఎలా పొజిషన్ అబ్సల్యూట్ కాబట్టి టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ గ్యాప్ ఇస్తే చూసారా ఇక్కడ వచ్చింది. ఓకే, వచ్చాక ఇప్పుడు ఇక్కడ హెడర్ హోమ్ కదా ఉంది, బయటకు గ్యాప్ రావాలంటే మనం మార్జిన్ వాడతాం. బట్ లోపల ఎలిమెంట్స్ గ్యాప్ రావాలంటే ఏం వాడతాం, ప్యాడింగ్ వాడతాం. సో ప్యాడింగ్ 2 పారామీటర్స్ ఇద్దాం. ఫస్ట్ ఒకటి వర్టికల్ ప్యాడింగ్. ఓకే, అంటే పైన కింద గ్యాప్ ఎంత కావాలి, ప్రస్తుతం కదా మనకి ఏమంటారు 0 పిక్సెల్. లెఫ్ట్ రైట్ ఎంత కావాలి, 10 పిక్సెల్. అంటే ఇక్కడ చూసారా కొద్ది గ్యాప్ వచ్చింది. ఇందాక మరి ఎక్స్ట్రీమ్ పోయింది, ఇప్పుడు కొద్ది గ్యాప్ వచ్చింది. ఇంకొద్ది గ్యాప్ కావాలంటే 25 పిక్సెల్. ఇక్కడ చూసారా సేమ్ ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో ఇది కూడా వచ్చి. సో ఇప్పుడు ఈ ప్యాడింగ్ 25 పిక్సెల్ పెట్టగానే టాప్ బాటమ్ 0 పిక్సెల్ ప్యాడింగ్, బట్ లెఫ్ట్ రైట్ 25 పిక్సెల్ ప్యాడింగ్ కావాలని చెప్తున్నాం మనం. ఇచ్చాక అప్పుడు ఇది ఇలా వస్తుంది. ప్రస్తుతానికి ఇంక ఈ బోర్డర్ అక్కర్లేదు, ఇది తీసేయండి. తీసేసాక సో ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. బట్ ఈ వైట్ బటన్ ఉంది కదా, దీనికి కొద్దిగా మనకి షాడోలా కావాలి. ఇక్కడ మీరు చూసుకుంటారు నా ఫోటో వెనకాల చూడండి, ఇదండి ఇది. అలా కావాలంటే మనకి క్లిక్ హియర్ బటన్ ఐడి ఇచ్చాం కదా, ఐడి దగ్గరికి వెళ్ళి బాక్స్ షాడో అన్న ప్రాపర్టీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బాక్స్ షాడో ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్కి షాడో పడేలా చేస్తుంది. సో ఫస్ట్ వై పారామీటర్ 0 పిక్సెల్, నెక్స్ట్ ఎక్స్ పారామీటర్ 4 పిక్సెల్, నెక్స్ట్ స్ప్రెడ్ ఎంత ఉండాలి అది 4 పిక్సెల్, ఏ కలర్ ఉండాలి అన్నప్పుడు మనం ఈ హెక్సా కూడా నేర్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కలర్ నేర్చుకోవచ్చు. బట్ RGBA ఎందుకు ఇస్తున్నామంటే నాకు బ్లాక్లో కూడా 100% బ్లాక్ వద్దు, జస్ట్ అది ఒక 25% ఒపాసిటీ ఉంటే చాలు. కాబట్టి రెడ్ 0, బ్లూ 0, గ్రీన్ 0. దాని తర్వాత ఏ అంటే ఆల్ఫా ఛానల్. సో ఇది 0.25 ఉంటే ఇక్కడ చూసారా ఇందాక అసలు షాడో లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంకొద్ది మనం దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇది 4 పెడితే రైట్కి కూడా సో షాడో వచ్చింది కదా. మనకి ఇక్కడ ఎంత డార్క్గా ఉంది, మరి ఇక్కడ ఏంటి అంత లైట్గా ఉంది, ఏం జిమికలు చేసామంటే జిమికలు ఏం చేయలేదు. 0.25 బదులు 5.0 పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా మంది డార్క్గానే వచ్చింది. లేదు ఇంకొద్ది డార్క్గా కావాలంటే మనం ఇక్కడ ఆల్టర్ చేసుకోవచ్చు వాల్యూస్, దాని తప్పలేదు.
సో ఇలా అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ బాక్స్ షాడో వర్క్స్. సో బాక్స్ షాడో వరకు అయిపోయింది. ఈ బటన్ కి మనం బాక్స్ షాడో పెట్టేసాము, ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ పెట్టేసాము, ఇది తీసుకొచ్చాం. బట్ ఇంకొక విషయం ఏంటంటే H1 to H6 ప్లస్ పీ ట్యాగ్, వీటిలో ఏ ఎలిమెంట్స్కి అయినా సరే ఇన్బిల్ట్ మార్జిన్ అన్నది ఉంటుంది. సో అది తీసేయండి. తీసేయడానికి ఏం చేస్తాం, M-0. ఇది ఒక బూట్ స్ట్రాప్ క్లాస్. M-0 పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్కి ఎంతైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ అంతా 0 అయిపోతుంది. సో M-0 పని అది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈ మెయిన్ సెక్షన్ ఉంది కదా, హెల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఫీల్డ్, లాగిన్ బటన్, ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక డివ్ పెట్టండి. దీని క్లాస్ ఏంటి, మెయిన్ కంటెంట్ ఇచ్చి ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, హెలో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ కదా. సో H5 ట్యాగ్ ఇవ్వండి, మళ్ళీ ఇచ్చి హెలో పక్కన ఏముంది, ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా, ఈ వేవింగ్ సింబల్ ఏదో ఆ పని అది మనం చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఏంటంటే హెలో స్పేస్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. బట్ ఇక్కడ చూస్తే ఈ ప్లీజ్ ఎంటర్ యువర్ వరకు ఒక కలర్లో ఉంది, ఈ నేమ్ అనేది మాత్రం కొద్దిగా పెద్దగా బ్లూ కలర్లో ఉంది. కాబట్టి దాంతోపాటు కింద లైన్లో ఉంది. కింద లైన్లోకి రావాలంటే ఏం చేస్తామంటే మనకి HTML BR ట్యాగ్ ఉంటుంది. ఓకే, BR ట్యాగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆ లైన్ కూడా బ్రేక్ అవుతుంది. వచ్చాక ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక స్పెషల్ స్టైల్ కావాలి కదా, నేమ్ అన్న దానికి ఒక సైజు పెద్దది ఉండాలి, దాంతోపాటు కలర్ మారాలి. కాబట్టి దీనికంటూ ఒక సెపరేట్ స్పాన్ ఇద్దాం ఈ H5లోనే. ఇదంతా H5, బట్ ఈ నేమ్ అన్న దాన్ని మాత్రం ఒక స్పాన్లో పెడదాం. సో నేమ్, సో దీనికి ఒక ఐడి ఇవ్వండి, నేమ్ అని. ఓకే, మళ్ళీ దీనికి ఒక ఇది ఇవ్వండి, క్లాస్ మెయిన్ కంటెంట్ టెక్స్ట్. మనకు ఆల్రెడీ మెయిన్ కంటెంట్ ఇక్కడ ఉంది కదా, సో సేమ్ క్లాస్ రెండింటికి ఉంటే సేమ్ స్టైలింగ్ రెండింటికి అప్లై అయిపోద్ది. బట్ అలా అవ్వకూడదు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ హెల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఇదంతా ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ దగ్గర ఉంది, అంటే రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. అది ఎందుకంటే ఎక్స్పెన్స్ ట్రాకర్ అన్నది అబ్సల్యూట్, అంటే ఈ వైట్ దాని మీద నుంచి ఒక 2 లేయర్లు పైకి ఉంది. బట్ అంటే అప్పుడేంటి, ఈ వైట్ డాక్యుమెంట్లో మనకు కంటెంట్ ఏం లేనట్టే, కాబట్టి మనం ఇదే ఫస్ట్ కంటెంట్గా ట్రీట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పేరెంట్ ఉంది కదా, సి మెయిన్ కంటెంట్ క్లాస్ ఇవ్వండి. క్లాస్ ఇచ్చాక ఇప్పుడు పేరెంట్ కిందకి ఏమి ఇచ్చాము, పొజిషన్ రిలేటివ్ ఇచ్చాము. బట్ దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకు సెంటర్లోనే కావాలంటే పేరెంట్ ఎలిమెంట్ ఇది కాదు, మెయిన్ కంటెంట్ కాదు, ఈ పేరెంట్ ఎలిమెంట్. దీనికి ఏంటంటే మళ్ళీ దీనికి కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి అలైన్ ఐటమ్స్ సెంటర్. అలైన్ ఐటమ్స్ సెంటర్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పేరెంట్ లోపల ఎన్ని ఐటమ్స్ అంటే ఉన్నాయో అవన్నీ సెంటర్కి వచ్చేస్తుంది, పేజ్లోకి వర్టికల్గా సెంటర్లోకి. సో ఇక్కడ చూసారా ఇందాక ఈ హెల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఇదంతా పైకి ఉంది, బట్ ఇప్పుడు అది కిందకు వచ్చింది, మధ్యలోకి వచ్చింది. అది ఎందుకంటే ఈ అలైన్ ఐటమ్స్ సెంటర్ అనే ప్రాపర్టీ వల్ల. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి స్టైలింగ్ చేద్దాం. సో ఈ హెల్లో పక్కన ఒక ఇది ఉంది ఇమేజ్, కాబట్టి ఈ హెల్లో పక్కన ఒక ఇమేజ్ ట్యాగ్ ఇవ్వండి. ఇచ్చాక సేమ్ డాట్ స్లాష్లో ఈ wave.png ఉంది కదా, మీ ఫైల్ ఏదైతే అది, ఓకే, ఉట్టి wave.png అక్కర్లేదు, మీ ఫైల్ ఏదైతే అది ఇచ్చుకొని దీని విడ్త్ బై డిఫాల్ట్ అది ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది ఇమేజ్. కాబట్టి ఇప్పుడు మనం దాని సైజ్ తగ్గించాలి. విడ్త్ 35 పిక్సెల్. ఇక్కడ చూసారా కొంచెం సైజ్ తగ్గింది, ఎందుకంటే అది విడ్త్ 35 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి. ఈ హెల్లో ఐకాన్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఇదంతా సరిపోయింది. బట్ ఈ నేమ్ మనం ఒక సెపరేట్ స్పాన్లో పెట్టాం కదా, కాబట్టి ఇప్పుడు ఈ స్పాన్కి ఇంకొక ఐడి ఇచ్చి నేమ్ అని, ఆ నేమ్కి మనం స్టైలింగ్ ఇవ్వాలి. సో ఐడి పెట్టినప్పుడు ఇప్పుడు ఈ హ్యాష్ మార్క్, దాని తర్వాత అప్పుడు ఈ స్టైలింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కలర్ సేమ్ మనకి ఈ కలరే కావాలి, ఇది ఇస్తాము, మనకి ఇది మారింది. బట్ ఈ హెల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ కన్నా ఈ నేమ్ అన్నది కొద్దిగా పెద్ద సైజు ఉండాలి. కాబట్టి ఫస్ట్ దీని సైజు పెంచి H3 పెట్టుకొని, సో దీని సైజ్ పెరిగింది. ఇప్పుడు ఈ నేమ్ తొలగ సైజు ఇంకొద్ది పెంచాలి. ఫాంట్ సైజ్, సో ఈ సైజ్ కూడా మనకు సరిపోలేదు అనుకోండి. ఇక్కడ ఈ ఫాంట్ సైజ్లో ఆడిచ్చిన ప్రాపర్టీస్ కాకుండా మనం ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ ఇచ్చుకోవచ్చు. 500 పిక్సెల్ అయితే మరి పెద్ద అయిపోయింది. ఇది 500 పిక్సెల్ కాకుండా 150. సో 150 లుక్స్ ఫైన్. 150 సరిపోయింది కాబట్టి 150 పిక్సెల్ ఇచ్చుకొని ఇలా వదిలేసాక మనం ఫాంట్ అది నెక్స్ట్ గూగుల్ ఫాంట్స్ కనెక్ట్ చేద్దాం. ఓకే, దానికన్నా ఫస్ట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అవి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఏముంది, దీని కింద నేమ్ కింద ఈమెయిల్ నేమ్ కింద ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ కూడా మనకు బూట్ స్ట్రాప్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ బూట్ స్ట్రాప్ వెళ్ళండి. సో ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్లోకి వెళ్ళాక మనకు ఫస్ట్ ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపించాక అప్పుడు ఈ సైడ్ మెనూలో చూసుకుంటే ఎక్కడో దగ్గర మనకి ఫార్మ్ సెక్షన్ ఉంటుంది. ఆ ఫార్మ్ సెక్షన్లో ఫ్లోటింగ్ లేబుల్స్ అనే సెక్షన్ కూడా ఉంటుంది.
సో అక్కడికి వెళ్తే మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఏది కావాలన్నది మనం ఎంచుకోవచ్చు. ఇలా కావాలా లేకపోతే ఇలా కావాలా. మనకైతే ప్రస్తుతానికి ఇలా కావాలి కాబట్టి ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ తాలూకు అవుట్పుట్ ఈ ఈమెయిల్ అడ్రస్. కాబట్టి ఇది ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఈ H3 కింద అది పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే చూసారా ఇక్కడ వచ్చింది ఈమెయిల్ అడ్రస్ది కదా. బట్ ఇది టైప్ ఈమెయిల్ అడ్రస్. బట్ మనకి ఇక్కడ ఏంటి నేమ్ కదా, నేమ్ అంటే జస్ట్ టెక్స్ట్ సరిపోద్ది, ఈమెయిల్ అని ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ బదులు నేమ్ హియర్ అని ఇస్తే లోపల ఈ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఉంది కదా, అది మనకి నేమ్ హియర్ కింద మారుతుంది. సో ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తున్నాడో ఇలా నేమ్, అప్పుడు ఈ నేమ్ హియర్ అనేది పైకి వెళ్తుంది. యూజర్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇలా మీ నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, సో లేబుల్ సరిపోయింది. దీనికి కూడా బాక్స్ షాడో ఉంది, ఒక షాడో పడుతున్నట్టు ఉంది కదా స్టైలింగ్. కాబట్టి దానికి కూడా సేమ్ ఎలా ఇస్తామంటే ఇన్పుట్ ఫీల్డ్ది క్లాస్ ఏంటి ఫామ్ ఫ్లోటింగ్ ఇక్కడ ఇచ్చుకొని సేమ్ ఇందాక చెప్పా కదా బాక్స్ షాడో ప్రాపర్టీ, ఆ బాక్స్ షాడో ప్రాపర్టీ ఇచ్చుకోవాలి. ఓకే, బాక్స్ షాడో ఫస్ట్ ఎక్స్ 0 పిక్సెల్, వై 4 పిక్సెల్. 4 పిక్సెల్ అనే కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ 4 పిక్సెల్ బాగా సరిపోతుందని చెప్పి 4 పిక్సెల్ ఇస్తున్నాం. ఓకే, సో స్ప్రెడ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే మనకు ఆ షాడో ఉన్నది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలని, ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూసారా ఈ 4, బట్ మనకు ప్రస్తుతం 4 సరిపోద్ది. షాడో కలర్ ఏం కావాలి, లైట్ బ్లాక్ 0.25 ఇస్తే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఇదే కదా 4 పిక్సెల్ ఇచ్చాం. సో ఎక్స్ అట్రిబ్యూట్ ఎప్పుడు 0 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి అది ఒట్టి ఇలా వై యాక్సెస్లోనే పడుతుంది వర్టికల్గా. బట్ మనకు కొద్ది రైట్ కూడా కావాలంటే సేమ్ ఇక్కడ 0 పిక్సెల్ తీసేసి 4 పిక్సెల్ ఇస్తాం, సరిపోయిందా. అండ్ ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్కి బార్డర్ రేడియస్ ఉంది. ఓకే, కార్నర్స్ మరీ అంత షార్ప్గా లేవు, కొద్ది కర్వ్ వచ్చాయి. కాబట్టి దీనికి కూడా బార్డర్ రేడియస్ అనే అట్రిబ్యూట్ వాడాలి. వాడితే ఈ గుచ్చుకుపోయినట్టుండి ఆ కార్నర్స్ అవి మొత్తం కొద్దిగా ఈ కర్వ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అనుకోండి నేమ్, సో నేమ్ హియర్ అనేది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్ కూడా సరిపోయింది. దాని కింద ఇంకోటి ఏముంది, బటన్, లాగిన్ బటన్ ఉంది. సో సేమ్ ఇక్కడ ఈ క్లిక్ హియర్ బటన్ చేసాం కదా, సేమ్ అలానే ఈ లాగిన్ బటన్ కూడా బటన్ క్లాస్ BTN, బటన్ సైజు స్మాల్ కావాలా, మీడియం కావాలా, లేకపోతే లార్జ్ కావాలా, BTN SM. సో BTN SM ఇస్తే ఏమవుతుందంటే మనకు స్మాల్ బటన్ కావాలని అర్థం అనమాట. ఓకే, ఈ BTN SM అన్నది ఒక బూట్ స్ట్రాప్ క్లాస్. ఇచ్చాక మనకి బటన్ లోపల ఏం కనిపించాలి, లాగిన్ అన్నది కనిపించాలి. లాగిన్ సో ఇక్కడ చూసారా వచ్చింది. బట్ దీని బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతం వైట్ ఉండటం వల్ల మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇంకొక ఐడి ఇచ్చి లాగిన్ బటన్ ఇస్తే ఇప్పుడు మనం ఓన్లీ ఈ లాగిన్ బటన్కి సెపరేట్ స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. అర్థం అవుతుంది అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఒకవేళ నేను డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. లాగిన్ బటన్కి ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్లూ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ సేమ్. ఎప్పుడైతే పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా లాగిన్ బటన్ది బ్లూ కలర్ అయిపోయింది. బట్ టెక్స్ట్ కలర్ ఏం కావాలి, వైట్ కదా కావాలి. కాబట్టి కలర్ వైట్ వచ్చిందా. బట్ ఏంటి చిన్నగా ఉంది మరి. ఈ బటన్కి ఏంటి లెఫ్ట్ రైట్ కొద్ది గ్యాప్ ఎక్కువ ఉంది లాగిన్ అన్న వర్డ్కి కదా. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ప్యాడింగ్ వై యాక్సెస్ది అంటే టాప్ బాటమ్ ప్యాడింగ్ 0 ఇచ్చుకొని లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్ ఇస్తే ఇక్కడ చూసారా విడ్త్ పెరుగుతుందా లేదు. ఇది 5 పిక్సెల్ ఇస్తే టాప్ బాటమ్ 5 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది వర్డ్ నుంచి. ఇంకొద్ది పెంచుకోవచ్చు కావాలంటే 25 పిక్సెల్. ఓకే, సో ఇలా వస్తుంది. బట్ మనకి ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ కూడా కొద్ది గ్యాప్ కావాలి కదా. కాబట్టి మొత్తం అందరికీ పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఇది. ఈ మెయిన్ కంటెంట్ అన్నది ఈ పేరెంట్ ఎలిమెంట్ తో క్లాస్. సో ఈ మెయిన్ కంటెంట్ ఎక్కడ ఉందో చూడండి, దీంట్లో లేదు కదా, లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే డాట్ మెయిన్ కంటెంట్, మనకి లెఫ్ట్ కదా గ్యాప్ కావాలి, బార్డర్ నుంచి లెఫ్ట్ బార్డర్ నుంచి కొద్ది గ్యాప్ కావాలి. కాబట్టి మార్జిన్ లెఫ్ట్ 15 పిక్సెల్. ఇక్కడ చూసారా కొద్ది గ్యాప్ పెరుగుతుంది. ఇంకొద్ది గ్యాప్ కావాలనుకోండి 25 పిక్సెల్. సో మనకు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. బట్ ఎక్కడ మనకు తేడా కొడుతుంది అంటే ఫాంట్ దగ్గర. ఓకే, ఈ ఫాంట్ ఒకలాగా ఉంది, ఈ ఫాంట్ ఒకలాగా ఉంది. సో నేను ఈ డిజైన్కి వాడిన ఫాంట్ కంఫర్ట్ అని ఫాంట్ ఉంటుంది. బట్ ఆ ఫాంట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే గూగుల్ ఫాంట్స్లో. సో ఇక్కడికి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ అని కొట్టాను. గూగుల్ ఫాంట్స్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఓకే, మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ సెర్చ్ ఫాంట్స్లో మీకు ఇక్కడ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆల్రెడీ కంఫర్ట్ అని ఫాంట్ నచ్చింది. సో అది ఇక్కడ టైప్ చేస్తే
వచ్చాక ఇక్కడ చూడండి గెట్ ఫాంట్ అనే బటన్ ఉంది కదా ఇక్కడ. సో కంఫర్ట్ అని కొట్టగానే మనకి ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డౌన్లోడ్, రెండోది గెట్ ఎంబెడ్ కోడ్. బట్ ప్రస్తుతానికి మనం ఎంబెడ్ చేసుకుందాం. ఎంబెడ్ చేసుకోవడం అంటే మనం డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు ఫాంట్ని మన ఫైల్స్లోకి. జస్ట్ ఆడ ఒక లింక్ ఇస్తాడు గూగుల్ ఫాంట్స్లో. ఆ లింక్ మనం వెళ్ళి ఈ బూట్ స్ట్రాప్ లింక్ పేస్ట్ చేసాం కదా ఇందాక, సేమ్ అలానే ఈ లింక్ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఈ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ది ఇది ఇలా ఈ 3 లింకులు కాపీ చేసి మన home.html ఉంది కదా, ఇక్కడ మనం home.css లింక్ చేసాం కదా, కరెక్ట్గా దీనిపైన ఆ 3 లింకులు పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. బట్ మనకి ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అన్నిటికీ కలిపి పేరెంట్ ఎలిమెంట్ ఏది, బాడీ కదా, బాడీ ట్యాగ్. అన్నిటికీ కలిపి పేరెంట్ ఎలిమెంట్ బాడీ ట్యాగ్. కాబట్టి ఈ బాడీ ట్యాగ్ ఇచ్చుకోండి. బాడీ మనం డాట్ ఇవ్వలేదు, హ్యాష్ మార్క్ ఇవ్వలేదు అంటే అదొక ట్యాగ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో మనకి ఈ కంఫర్ట్ ఆన్ ఫాంట్ కావాలంటే ఇదిగోండి, ఆడే ఎలా యూజ్ చేయాలి కూడా ఇచ్చాడు ఇక్కడ. కొద్దిగా ఇలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ కనిపిస్తుంది ఫాంట్ ఫ్యామిలీ. సో ఇది కాపీ చేసుకొని మనం ఇక్కడ ఈ బాడీలో పెడితే బాడీ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి కలిపి ఫాంట్ అంతా ఈ కంఫర్ట్ ఆన్ ఫాంట్ అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా ఫాంట్ మారింది. సో సిమిలర్గా ఉంది ఫాంట్. ఓకే, సో హలో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సో మనకి ఇక్కడ కావాలంటే ఈ స్టైలింగ్ అది మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి హెల్లో ప్లీజ్ ఎంటర్ యువర్ అన్నది పెద్దది ఉంది కాబట్టి ఏం చేస్తాము, ఇది H2 పెడదాం పోనీ. ఇప్పుడు ఈ నేమ్ ఐడి ఫాంట్ సైజ్ ఏమి ఇచ్చాం, 150 కదా ఇచ్చాం. బట్ నేమ్ కొద్దిగా చిన్నది కావాలంటే 150 తీసి 100 ఇవ్వండి. ఓకే, సరిపోయింది కదా. సో రెండు సిమిలర్గా వచ్చాయి, ఒక పేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఏదో ఒకటి ఇన్పుట్ ఇచ్చాం జస్ట్ వన్ అని, బట్ లాగిన్ కొట్టగానే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ పేజ్ ఏంటి మనం అనుకుంటున్నది డిజైన్ చేద్దామని, ఇంక ఇది క్లోజ్ చేద్దాం, ఇది అయిపోయింది. దీని బదులు ఇలాంటి పేజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. పైన హెడర్ ఉంది, దాని కింద ఈ ఫామ్ ఉంది, దాని కింద ఇదిగోండి ఈ 3 కార్డ్స్ ఉన్నాయి, దాని కింద మన ట్రాన్సాక్షన్ అమౌంట్ కలిపి టేబుల్ ఉంది. సో ఇదంతా కలిపి ఒక పేజ్, ఇదంతా మెయిన్ పేజ్ కదా. కాబట్టి ఇది కూడా మనం పెట్టుకుందాం మన డిజైన్ రిఫరెన్స్కి. ఓకే, సో లాగిన్ కొట్టగానే మనకి ఏమవ్వాలంటే ఈ మెయిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. మెయిన్ పేజ్కి వెళ్ళిపోవాలంటే ఎలా అవుతుంది, మన దగ్గర లేదు కదా ప్రస్తుతంగా మెయిన్ పేజ్. కాబట్టి ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి, tracker.html, సో ఇది సెకండ్ పేజ్. సో దీంట్లో కూడా ఫస్ట్ బూట్ స్ట్రాప్కి వెళ్ళండి. ఈ సెకండ్ పాయింట్ ఉంటుంది ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్ CSS అండ్ JS అని, అది కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి. దాని కింద ఇంకో 2 లింకులు ఉంటాయి, పాపర్ JS, ఈ బూట్ స్ట్రాప్ ఇంకొక JS ఫైల్ ఉంటుంది. సో ఈ 2 తీసుకొచ్చి బాడీ ట్యాగ్ పైన పెట్టండి. సో మనం ఈ 2 ట్యాగ్స్ దేనికి వాడతామంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పేజ్లో మనకు ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ 2 కూడా చేస్తాం. ఓకే, H1 ట్రాకర్ పేజ్ అని ఇస్తే అప్పుడు ఏమవుతుంది, బట్ ఈ లాగిన్ బటన్ కొట్టాక మనం కదా రీడైరెక్ట్ చేయాలి. సో ఈ హోమ్ పేజ్లో లాగిన్ బటన్ ఉంది, ఈ బటన్ క్లిక్ అవుతుంది, బాగానే ఉంది. బట్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే మనం యాంకర్ ట్యాగ్ వాడాలి. ఓకే, సో ఈ బటన్ అలా తీసుకెళ్ళి యాంకర్ ట్యాగ్ లోపల పెట్టండి. సో మనకి యాంకర్ ట్యాగ్ వచ్చింది, యాంకర్ ట్యాగ్ లోపల ఈ బటన్ పెడుతున్నాము, బాగానే ఉంది. బట్ ఈ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ tracker.html పేజ్కి వెళ్ళాలి. సో అదే మెన్షన్ చేయండి, // ఇస్తే ఈ ఫోల్డర్లో ఏవే ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో tracker.html సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారా లాగిన్ బటన్ క్లిక్ చేయగానే ట్రాకర్ పేజ్కి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఈ పేజ్లో మనం చేస్తాం అనమాట డెవలప్మెంట్. ఓకే, ఒక పేజ్ అయిపోయింది. ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది మీకు రెజ్యూమేలో పెట్టుకుంటే బాగుంటుంది. టు డూ లిస్ట్లు అవి కామన్ అయిపోయి, ఇప్పుడు టు డూ లిస్ట్, ఈ-కామర్స్ ఇవన్నీ కామన్ అయిపోయింది. కొత్తగా ఎక్స్పెన్స్ ట్రాకర్ తక్కువ ఉంటుంది ప్రాజెక్ట్ ఇది, బట్ ఈజీగా చేయొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు కూడా స్కిల్స్. కాబట్టి ఇది చేయండి. సో ఫస్ట్ మనకేముంది, హెడర్ ఉంది కాబట్టి హెడర్ అని ఇస్తాం. ఓకే, లోపల టెక్స్ట్ ఏముందంటే ఎక్స్పెన్స్ ట్రాకర్ అని ఉంది. సో సేమ్ క్లాస్ M0 ఎక్స్పెన్స్కి ట్రాకర్కి ఎక్స్పెన్స్ ఒక లైన్లో ఉంది, ట్రాకర్ ఒక లైన్లో ఉంది కదా, కాబట్టి ఎక్స్పెన్స్ BR ట్యాగ్ ట్రాకర్. సో ఇది అలా ఒకటి. దీని తర్వాత ఏముంది, ఇమేజ్ ఉంది. ఓకే, ట్రాకర్ పక్కన ఇమేజ్ ఉంది కాబట్టి సేమ్ ఇమేజ్ ట్యాగ్ ఒకటి ఇవ్వండి. ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఇందాక చెప్పా కదా విత్ ప్రతిసారి ఇవ్వాలి మీరు, లేకపోతే ర్యామ్ పాడేస్తుంది మీకు ఆ ఫైల్ సైజు. ఓకే, సరిపోయింది. బట్ ఇక్కడ కూడా ఈ టెక్స్ట్ చిరాకు ఉంది కాబట్టి సేమ్ ఇందాక చేసిందే మళ్ళీ చేద్దాం. 3 లింకులు ఉంటాయి, ఈ 3 లింకులు కాపీ చేయండి, గూగుల్లో ఇచ్చింది ఇక్కడ పేస్ట్ చేయండి. చేసాక tracker.css ఫైల్ కూడా ఉంది కదా, అది కూడా లింక్ చేసేయండి, /tracker.css. సో మనకి ఇది కూడా లింక్ అయిపోయింది. ఇక్కడ మనం బాడీలో ఇచ్చాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఇస్తే
ఇక్కడ చూసారా ఎక్స్పెన్స్ ట్రాకర్ ఫాంట్ మారింది. హెడర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ బ్లూ, కాబట్టి డాట్ హెడర్ బ్యాక్గ్రౌండ్ ఈ బ్లూది హెక్సా కోడ్ ఏంటి ఇది. సో ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా మొత్తం బ్లూ వచ్చింది. బట్ ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ది కలర్ ఏం కావాలి మనకి, వైట్ కావాలి, కాబట్టి వైట్. బట్ ఏంటి కొద్ది గ్యాప్ కావాలి కదా, కాబట్టి ప్యాడింగ్ లెఫ్ట్ 25 పిక్సెల్. సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్కి బార్డర్కి కొద్ది గ్యాప్ ఉంది, ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్కి బార్డర్కి కూడా కొద్ది గ్యాప్ ఉంది. బట్ ఫాంట్ సైజ్ కొద్దిగా పెద్దది కావాలి మనకి. ఫాంట్ సైజ్ ఎక్స్ లార్జ్. ఎక్స్ లార్జ్ అంటే ఆడిచ్చింది ఆ సైజ్ మనకి సరిపోతే ఇట్స్ ఓకే, మనం ఎక్స్ లార్జ్ వాడుకోవచ్చు. లేదు ఇంకా పెద్దది కావాలంటే డబుల్ ఎక్స్ లార్జ్ ఉంది, అది కూడా చాలు. ఇంకా పెద్దది కావాలంటే డబుల్ ఎక్స్ లార్జ్ తీసేసి డైరెక్ట్గా మనకి ఎంత కావాలంటే అంత 200 పిక్సెలా లేకపోతే 250 పిక్సెలా, ఎవరు చూసారా 200 పిక్సెల్ ఇచ్చాను ఫేమస్ అయిపోయింది అది, కాబట్టి అది ఇచ్చింది వాడుకోవచ్చు మనం. సో లార్జ్ సరిపోయింది. ఇందాక మీకు చెప్పా కదా బై డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది, కాబట్టి మార్జిన్ తీసేసాం, M-0 పెట్టి బూట్ స్ట్రాప్ క్లాస్ అది. సో హెడర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి, ఫామ్ ఉంది, div ప్లస్ ఫామ్. ఓకే, ఫామ్లో మనం మళ్ళీ ఇందాక బూట్ స్ట్రాప్లో చూసాం కదా వాడు ఇచ్చిన ఇన్పుట్ ఫీల్డ్స్, సేమ్ అదే కాపీ చేసుకొని 3 సార్లు అప్లై చేద్దాం ఇక్కడ ఇన్పుట్ ఫామ్. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫామ్ క్లాస్కి డాట్ ఇన్పుట్ ఫామ్, ఈ క్లాస్కి ఏంటి, ఈ క్లాస్కి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇవి ఏమున్నాయి 3 లైన్గా కదా ఉన్నాయి, ఒకే రోలో ఉన్నాయి. సో ఒకే రోలో కావాలంటే ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ చేయండి. డిస్ప్లే ఫ్లెక్స్ చేశాక ఇదిగోండి ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి దాని పేరెంట్ ఎలిమెంట్కి ఫామ్ ఫ్లోటింగ్ అని క్లాస్ ఉంది. సో ఆ ఫామ్ ఫ్లోటింగ్కి వెళ్ళండి, డాట్ ఫామ్ ఫ్లోటింగ్ వెళ్తే ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ 3 ఒకే రోలో వచ్చాయి. సో మనకి ఇక్కడ ఏంటి ఈ 3 ఇన్పుట్ ఫీల్డ్స్తో పాటు ఇంకొక ప్లస్ బటన్ అన్నది కావాలి, కాబట్టి ఈ లోపల ఈ ప్లస్ అన్నది పెట్టండి. దీనికి స్టైలింగ్ ఇస్తే ఇప్పుడు ఇంత చిరాగ్గా ఉన్నది కొద్దిగా స్టైల్ మారుతుంది. ఓకే, దాంతోపాటు దీనికి ఒక ఐడి ఇచ్చి యాడ్ బటన్, ఈ ప్లస్కి యాడ్ బటన్ అన్న ఐడి ఇచ్చాను కదా, ఇప్పుడు హ్యాష్ మార్క్ ఈ యాడ్ బటన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సేమ్ మనకి ఈ బ్లూవే కావాలి, ఈ బ్లూవే కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ సరిపోయిందా. నెక్స్ట్ విడ్త్ ఇద్దాం, విడ్త్ 50 పిక్సెల్, హైట్ 50 పిక్సెల్. సో మనకి ఇక్కడ స్క్వేర్లా వచ్చింది, బాగానే ఉంది. మనం ఎప్పుడైతే స్క్వేర్ లాగా ఇస్తామో అప్పుడు బార్డర్ రేడియస్ 50% ఇస్తే అదొక పర్ఫెక్ట్ సర్కిల్లా తయారవుతుంది. ఎవరు చూసారా పర్ఫెక్ట్ సర్కిల్. కాకపోతే ప్లస్ ఏంటి ఇంకొద్ది పెద్దది కావాలి, బోల్డ్గా ఉండాలి. ఫాంట్ సైజ్ ఎక్స్ లార్జ్, ఫాంట్ వెయిట్ 600. ఓకే, కలర్ వైట్ కావాలి. సో సరిపోయింది ఇది కూడా. బట్ మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసారా గ్యాప్ ఉంది ఒక్కొక్క ఇన్పుట్ ఫీల్డ్కి. ఓకే, దీనికి దీనికి గ్యాప్ ఉంది, దీనికి దీనికి గ్యాప్ ఉంది, అండ్ దీనికి దీనికి కూడా గ్యాప్ ఉంది కదా. మనకు కూడా సేమ్ అలా కావాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఫామ్ ఉంది, దీనికి బార్డర్ ఇవ్వండి. బార్డర్స్తో మనకి ఏంటంటే ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బార్డర్ ఇచ్చాము సరిపోయింది. డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు ఒకదాంతో ఒకటి గ్యాప్ కావాలి అంటే ఏం చేస్తున్నామంటే జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ వాడుతున్నాం. మీకు ఇందాక గుర్తుండే చెప్పి ఆల్రెడీ. జస్టిఫై కంటెంట్ ఏంటి అంటే ఐటమ్స్ అన్నిటిని ఒక రోలో మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్పేస్ బిట్వీన్ కొడితే ఐటమ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, మరీ చివరిలోకి వెళ్ళిపోయి ఇది ఈ కార్నర్ కంటిపోయింది, అది ఆ కార్నర్ కంటిపోయింది. కాబట్టి స్పేస్ అరౌండ్ ఏంటి అంటే కొద్ది చివరను కూడా గ్యాప్ ఉంచుతుంది. మరీ ఒకటి ఈ చివరన ఒకటి ఆ చివరన తోచకుండా కొద్ది గ్యాప్ ఉంచుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఇది కూడా మరీ పేజ్ కార్నర్ వరకు లేదు, కాబట్టి విడ్త్ 95%, మార్జిన్ ఆటో. ఓకే, సో ఇన్పుట్ ఫీల్డ్స్కి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ బార్డర్ 1 పిక్సెల్ ఇచ్చాం కదా, బార్డర్ రేడియస్ ఇద్దాం, బార్డర్ రేడియస్ 8 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు దీనికి కూడా బాక్స్ షాడో ఉంది, బ్లూ కలర్ షాడో. ఓకే, మనం ఆల్రెడీ ఇందాక బటన్స్కి 2 సార్లు అప్లై చేసాం బాక్స్ షాడో. సేమ్ అలానే బాక్స్ షాడో 0 పిక్సెల్, 4 పిక్సెల్. స్ప్రెడ్ ఎంత కావాలి, 4 పిక్సెల్. కలర్ మనకి ఏం కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇక్కడ షాడో మారిందా. సో ఇక్కడ ఇంకా ఈ బార్డర్ తీసేస్తే మనకి ఎలా షాడో ఉంది కదా ట్రాక్ చేసుకోవడానికి, కాబట్టి సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఓన్లీ కిందకి పడట్లేదు, మొత్తం అంతా కదా పడుతుంది. బట్ ఇక్కడ ఇమేజ్లో ఎలా అవుతుందంటే ఒట్టి కిందకి పడట్లేదు, మొత్తం డివ్ అంతా పడుతుంది కాబట్టి ఇక్కడ 0 పిక్సెల్ చేస్తే
కరెక్ట్గా అది అలా సరిపోతుంది. ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ పెంచుకున్నాం అనుకోండి, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎక్స్పెరిమెంటల్ చేసేయండి హ్యాపీగా. ఎక్స్పెరిమెంటల్ చేసినప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో 10 పిక్సెల్ సరిపోయింది. మార్జిన్ టాప్ ఒక 15 పిక్సెల్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఈ హెడర్కి దీనికి కొద్ది గ్యాప్ వస్తుంది. వచ్చిందా? సో ఇప్పుడు ఇది పైన అంటికిపోయి ఉంది, కింద మాత్రం కొద్ది గ్యాప్ ఉంది. అది ఎందుకు అంటే, సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, ఇన్పుట్ ఫీల్డ్కి అది బై డిఫాల్ట్ MB3 అన్నది యాడ్ చేసి ఇచ్చాడు. కాబట్టి MB3 అంటే మార్జిన్ బాటమ్ 3 వాల్యూ అనమాట. ఓకే, సో ఇది తీసేస్తే మనకి ఇక్కడ చూసారా గ్యాప్ తగ్గిపోయింది. పైన అంత గ్యాప్ ఉందో కింద కూడా అంతే గ్యాప్ ఉంది. అది ఎందుకంటే మనం కింద ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేయట్లేదు. బట్ దీని అలా కాదు, దీని కింద గ్యాప్ ఉంది. ఎందుకు గ్యాప్ ఉంది అంటే ఇదిగోండి, మార్జిన్ బాటమ్ 3 అని యాడ్ చేసి ఉంది కాబట్టి. సో తీసేయండి, ఇది కూడా తీసేస్తే అన్ని కలిపి సెంటర్కి వచ్చాయి, బాగానే ఉంది. పైన కింద అంటిపోయింది కాబట్టి ప్యాడింగ్ కావాలి టాప్ బాటమ్. ఓకే, ఈ ఇన్పుట్ ఫామ్ అన్నది ఈ 3 ఇన్పుట్ ఫీల్డ్స్కి పేరెంట్ డివ్. కాబట్టి ఆ డివ్కి వెళ్ళండి, ప్యాడింగ్ ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ కాబట్టి 10 పిక్సెల్ 0 పిక్సెల్ ఇస్తే కొద్ది గ్యాప్ పెరుగుతుంది. వచ్చిందా? ఇంకొద్ది గ్యాప్ కావాలంటే ఇది ఇక్కడ ఫస్ట్ది ఇంకొద్ది గ్యాప్ ఇచ్చుకోవచ్చు. సో 25 పిక్సెల్ సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్ది మనకి ఏంటి, అమౌంట్ కదా, అమౌంట్. నెక్స్ట్ ఏంటి, ట్రాన్సాక్షన్ టైప్. దాని తర్వాత ఏంటి, డేట్. బట్ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, డ్రాప్ డౌన్. కాబట్టి మళ్ళీ బూట్ స్ట్రాప్కి వెళ్ళండి, బూట్ స్ట్రాప్లో డ్రాప్ డౌన్స్ ఉంటాయి, చెక్స్ అండ్ రేడియో, ఇది సెలెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఏది కావాలి, మనకు డ్రాప్ డౌన్ ఎలా కనిపించాలి అన్న సెలెక్ట్ చేసుకొని అది మనం డైరెక్ట్గా కాపీ చేసుకొని ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ టైప్ అన్నది కదా, దాని ప్లేస్లో ఇది పెట్టుకుంటాం. ఇది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూసారా సేమ్ ఇలా వస్తుంది. మనం దీన్ని కూడా స్టైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ సెలెక్ట్ అన్నది ఉంది, మనకు దీంట్లో 2 ఆప్షన్స్ రావాలి. సో ఫస్ట్ది ట్రాన్సాక్షన్ టైప్ అనిస్తే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ టైప్ అనేది కనిపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, ఒకటి ఇన్కమ్, రెండోది ఎక్స్పెన్స్. సో ప్రస్తుతానికి కొట్టి ఈ రెండే ఉంచుతాము సింప్లిసిటీ కోసం, ఇన్కమ్ ఎక్స్పెన్స్. ఓకే, ఇచ్చాక ఇప్పుడు దీనికి ఏంటి, ఈ వాల్యూ అంతా ఒకలా ఉంది, కొట్టి ట్రాన్సాక్షన్ టైప్ మాత్రం ఒకలా ఉంది. కాబట్టి ఫస్ట్ డేట్ ఫీల్డ్ ఇద్దాం. డేట్ ఫీల్డ్ ఇస్తే చూసారా ఇక్కడ మారింది. సో ఫస్ట్ ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, దాని తర్వాత అమౌంట్ ఇస్తాం. ఇక్కడ అమౌంట్ ఇచ్చాక ఆ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, ఇన్కమా ఎక్స్పెన్సా. సో ఇది ఇక్కడ జరుగుతుంది. బట్ ఏంటి, ఈ రెండింటి విత్ ఒకలా ఉంది, దీని విత్ మాత్రం ఇంకొద్ది పెద్దగా ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే మూడింటికి కలిపి కామన్గా ఒక క్లాస్ ఇద్దాం. ఓకే, ఇన్పుట్స్ అని ఇచ్చాక డాట్ ఇన్పుట్స్, ఒక్కొక్క ఇన్పుట్కి విత్ ఎంత ఇస్తామంటే 30% ఇస్తాం. ఇక్కడ చూసారా మొత్తం ఇప్పుడు 3 ఒక్కొక్క విత్కి వచ్చాయి, సేమ్ విత్కి కదా. సో ఇదంతా ఒక విత్, ఇదంతా ఒక విత్, ఇదంతా ఒక విత్, 3 ఈక్వల్ విత్స్లో ఉన్నాయి. ఎందుకంటే మూడింటికి క్లాస్ కామన్, ఆ క్లాస్కి విత్ 30% పెట్టాం. సో ఈచ్ ఎలిమెంట్ 30% విత్ ఉంది. దాంతోపాటు ఈ ప్లస్ బటన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది అంటే ప్లస్ బటన్ కూడా ఉంది. ఓకే, సో మనకి ఫామ్ వచ్చేసింది, అమౌంట్, ట్రాన్సాక్షన్ టైప్ సరిపోయిందా. నెక్స్ట్ ఏంటి, 3 కార్డ్స్ ఉన్నాయి మనకి. ఓకే, టోటల్ ఇన్కమ్ కార్డ్ ఒకటి, టోటల్ ఎక్స్పెన్స్ కార్డ్ ఒకటి, బ్యాలెన్స్ కార్డ్ ఒకటి, బ్యాలెన్స్ ఎంత ఉందని. ఓకేనా, సో ఇప్పుడు అదేం చేస్తున్నాం మనం, ఈ ఇన్పుట్ ఫామ్ అంతా దీని నెక్స్ట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఇవ్వచ్చు ప్లస్ కార్డ్స్. సో బూట్ స్ట్రాప్లో మళ్ళీ కార్డ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి మీరు ఎత్తుకోవాలి. ఎక్కడ ఉంటుంది, చూసారా కాంపోనెంట్ సెక్షన్లో కార్డ్ అని ఉంది. సో ఆ కార్డుకి వెళ్ళండి, మనకి ఏది కావాలి అన్న స్టైల్కి దగ్గరలో ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా చూసారా మనకు కావాల్సిన కార్డుకి దగ్గరలో ఇది ఉంది. సో ఇది ఇలా కాపీ చేసుకొని, ఈ కార్డ్స్ అనేది పేరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు దీంట్లో మనకు 3 వస్తాయి, 1 2 3. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసారా 3 ఒకదాని కింద ఒకటి వచ్చేది. సో 3 ఒకే లైన్లో రావాలంటే ఏం చెప్పాను ఇందాక, డిస్ప్లే ఫ్లెక్స్ వాడాలి. డిస్ప్లే ఫ్లెక్స్ చూసారా 3 ఒకంత ఇది వచ్చింది, విడ్త్ 95%, మార్జిన్ ఆటో. దీని విడ్త్ 95% ఎందుకు వాడానంటే, ఇప్పుడు ఈ కార్డ్స్ది ఇప్పుడు సపోజ్ బార్డర్ వేసాను అనుకోండి, బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్ వేస్తే ఇక్కడ చూసారా ఇది ఇలా బార్డర్. ఓకే, ఇది ఇలా ఈ బ్లాక్తో ఉన్నదంతా కార్డ్స్ ఎలిమెంట్, కార్డ్స్ ఏరియా.
సో దీని విత్ కూడా 95% ఎందుకు పెట్టానంటే ఇది సేమ్ ఒకే లైన్లో ఉండడానికి. ఓకేనా? సో మూడు ఇక్కడ ఈ రెండు ఒకే లైన్లో ఉన్నాయి, బాగానే ఉంది. బట్ యాజ్ పర్ దిస్ ఇమేజ్ మనకి ఎలా కావాలి, ఫస్ట్ కార్డు ఈ కార్నర్తో పాటు అలైన్ అవ్వాలి, నెక్స్ట్ కార్డు లాస్ట్ కార్డు ఈ కార్నర్తో అలైన్ అవ్వాలి కదా. సో దానికి ఏం చేస్తున్నామా, ఎలిమెంట్లు చివరి వరకు వెళ్ళిపోవాలంటే ఏంటి, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో ఇప్పుడు మనం ఈ బోర్డర్ తీస్తాం అనుకుంటే చూసారా, సరిపోయింది. మనకి 3 కార్నర్స్ వచ్చాయి, బాగానే ఉంది. బట్ దీనికి కూడా కొద్ది గ్యాప్ కావాలి కాబట్టి ఎంటీ 2 పడితే కొద్ది గ్యాప్ వస్తుంది. లేదు ఇంకొద్ది గ్యాప్ కావాలంటే 4, ఇంకొద్ది గ్యాప్ వచ్చిందా. ఓకేనా? నెక్స్ట్ ఒక్కొక్క కార్డుకి కలర్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ కావాలి. డాట్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ సేమ్, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ వచ్చింది, బోర్డర్ ఏమొద్దు, 0 పిక్సెల్. ఇప్పుడు ఫస్ట్ కార్డ్ అంటే ఇది, దీని స్టైల్ చేద్దాం. ఓకే, సో కార్డ్ టైటిల్ బదులు మనం ఏం చేద్దాము, టోటల్ ఇన్కమ్ పెడదాం. టోటల్ ఇన్కమ్ కలర్ ఇంకా స్టైలింగ్ అది చేద్దాం. టోటల్ ఇన్కమ్ పక్కన మళ్ళీ ఇంకొక ఐకాన్ ఉంది చూసారా, ఇక్కడ వాలెట్. దాంతోపాటు ఇప్పుడు మనం విడ్త్ ఇచ్చుకోవాలి. విడ్త్ 35 పిక్సెల్ ఇస్తే సైజ్ తగ్గిందా. దాని కింద ఏముంది, అమౌంట్ ఉంది. అమౌంట్ H1 బై డిఫాల్ట్ H1 to H5 H6 మొత్తం అన్నిటికీ బై డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది కాబట్టి అది తీసుకుంటే M'0 చేస్తే మార్జిన్ పోతుంది, M'0. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐకాన్, రూపీ ఐకాన్. సో మళ్ళీ దీనికి కూడా ఒక విడ్త్ 35 పిక్సెల్. ఓకే, అమౌంట్ స్పాన్, దీనికి ఒక ఐడి ఇద్దాం. ఐడి ఎందుకు ఇస్తున్నానంటే అది మీకు తర్వాత ఉపయోగపడుతుంది, తర్వాత అర్థం అవుతుంది. ఉపయోగపడడం కాదు, అర్థం. టోటల్ ఇన్కమ్ ప్రస్తుతానికి సేమ్ ఇదే అర్థం. ఓకే, సో ఇప్పుడు ఈ కార్డ్ బాడీ ఉంది కదా, కార్డ్ బాడీ మనం మొత్తం ఫాంట్ వైటే కదా కావాలి కాబట్టి కార్డ్ బాడీ ఫాంట్ వైట్ అని ఇస్తాం. సరిపోయింది. ఇచ్చాక ఇంత హైట్ అక్కర్లేదు కాబట్టి హైట్ 150 పిక్సెల్, ఈ మాత్రం హైట్ సరిపోద్ది. ఇది ఒకటి తగ్గిస్తే ఇవన్నీ కూడా తగ్గిపోయి. ఎందుకు తగ్గిపోయి అంటే మూడింటికి కామన్ క్లాస్ ఈ కార్డ్, మొత్తం మూడింటికి ఇది ఉంది కార్డ్ అని ఉంది కాబట్టి మొత్తం 3 కార్డ్స్కి స్టైల్ అప్లై అయిపోతుంది. సో ఇందాక మనం 3 సార్లు పేస్ట్ చేసాం కదా, అది ఇలా తీసేసి ఇప్పుడు ఎలాగో ఈ కార్డు మనకు కావాల్సినట్టే ఉంది కాబట్టి దీన్ని ఇంకొక 2 సార్లు కాపీ పేస్ట్ చేసేద్దాం, సరిపోతుంది. కొద్ది పని తగ్గుతుంది కదా. సో ఇప్పుడు టోటల్ ఇన్కమ్ బదులు టోటల్ ఎక్స్పెన్స్. ఓకే, ఇమేజ్ ఐకాన్స్ మారుతాయి. ఇక్కడ ఈ స్పెండింగ్ డాట్ పిఎన్జీ అన్నది నా ఈ ఇమేజ్ ఫైల్, బట్ నాకు ఇది వద్దు, ఇంకోటి కావాలి, ఎక్స్పెన్సెస్ డాట్ పిఎన్జీ. సో అప్పుడు ఈ బ్రౌన్ది దీనికి వెళ్తుంది. ఓకే, బట్ ఇది కొద్దిగా పెద్ద ఉంది, ఇది కొంచెం చిన్నది ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి సైజ్ పెంచుదాం, 45 పిక్సెల్. మరీ పెద్ద అయిపోయింది అంటుందేమో, 40 పిక్సెల్. ఓకే, సో టోటల్ ఎక్స్పెన్సెస్ సరిపోయింది. అమౌంట్ ఇక్కడ ఏం పెడదాము, 5499 పెడదాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్. సో పేస్ట్ చేసిన దాంట్లో మూడోది టోటల్ ఇన్కమ్ తీసేసి బ్యాలెన్స్. బ్యాలెన్స్ మారిందా. నెక్స్ట్ మనకి ఏముంది, ఇంకొక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ ఏంటి, నా ఇమేజ్ ఫైల్ rupee.png. ఇక్కడ బై డిఫాల్ట్ ఆల్రెడీ నేను కాపీ పేస్ట్ చేశాను కదా, ఫస్ట్ దాంట్లో విడ్త్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఆ విడ్త్ మిగతా అన్నిటి కూడా ఉంది. సో 35 పిక్సెల్ సరిపోయింది. ఇక్కడ అమౌంట్ 5000 పెడదాం. బట్ ఐడి చూడండి సేమ్ ఒకటే ఉంది, కాపీ పేస్ట్ చేశాను కదా కాబట్టి ఐడి మార్చుకోండి. ఓకే, సో టోటల్ ఇన్కమ్ ఎక్స్పెన్స్, ఇది బ్యాలెన్స్. సో ఐడీస్ మ్యారీ, బాగానే ఉంది. నెక్స్ట్ ఫైనల్ పార్ట్ యూఐ వరకు ఏంటంటే నెక్స్ట్ టేబుల్ ఉంది. సో ఆ టేబుల్ ఏంటి అంటే టేబుల్ క్లాస్ ట్రాన్సాక్షన్ టేబుల్ క్లాస్ ఇచ్చాం, దీనికి బాగానే ఉంది. సో దీనికి ఒక స్టైలింగ్ ఇద్దాం, బోర్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. బట్ ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే కంటెంట్ లేదు కాబట్టి.
ఓకే, మీకు ఆల్రెడీ టేబుల్ స్ట్రక్చర్ చెప్పా HTML సిరీస్లో, ఆ వీడియో కూడా కింద అటాచ్ చేస్తా, ఒకసారి చూడండి టేబుల్స్ ఎలా పనిచేస్తాయని. సో ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ ఇప్పుడు టీఆర్ ఉంటుంది, అంటే టేబుల్ రో అని అర్థం. ఓకే, టేబుల్ రోలో ఫస్ట్ టీ హెడ్ ఇచ్చుకొని ఫస్ట్ ఏం కావాలి, అమౌంట్. నెక్స్ట్ ఏముంది, ట్రాన్సాక్షన్ టైప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్. నెక్స్ట్ యాక్షన్ కాలం ఉంది. ఓకే, సో 3 రావడం అయితే వచ్చాయి, కానీ అన్ని ఒకదానికొకటి అంటుకుపోయి కదా వచ్చాయి. కాబట్టి దీనికి స్టైలింగ్ ఏమి ఇస్తామంటే, దీనికి కూడా సేమ్ విడ్త్ 95%, మార్జిన్ ఆటో. సరిపోయిందా? నెక్స్ట్ దీని బ్యాక్గ్రౌండ్, ట్రాన్సాక్షన్ టేబుల్కి బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఏమవుతుంది అంటే, దాని తర్వాత అన్నింటిలో కూడా బ్యాక్గ్రౌండ్ ఇదే వస్తుంది. బట్ మనకు అదొద్దు, ఒట్టి హెడర్కి వస్తే చాలు. ఓకే, సో ఐడి హెడర్ రో ఇచ్చామనుకోండి, దీనికి హెడర్ రో ఇచ్చుకుంటే అప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ హెడర్ రోలో ఇవ్వకూడదు, ప్యాడింగ్ ప్రతి సెల్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటి, హెడర్ రో ఉంది, హెడర్ రో లోపల ఏముంది, టీహెచ్ అన్నది ఉంది. సో వాటికి ఇవ్వాలి ఇది. సో వాటికి ఇస్తే చూసారా ఇక్కడ పెరిగింది, అలా ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ కూడా ఫస్ట్ బోర్డర్ 1 పిక్సెల్ బ్లాక్స్ ఆల్రెడీ వేసుకుందాం, వచ్చింది. బోర్డర్ రేడియస్ 8 పిక్సెల్ ఇస్తే ఆ కార్నర్స్ ఒక రౌండ్గా మారుతాయి. బట్ ఇక్కడ కార్నర్ రౌండ్గా మారిందా, మారలేదు, ఎందుకంటే ఈ హెడర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఓవర్ఫ్లో హిడెన్. ఇక్కడ చూసారా మారింది. అండ్ దీని తర్వాత లెఫ్ట్ టు రైట్ కూడా కొద్ది గ్యాప్ కావాలంటే 10 పిక్సెల్ ఇస్తాం. సో ప్రస్తుతానికి సరిపోయింది. ఓకే, హెడర్లో మొత్తం ప్రతి టెక్స్ట్కి కలర్ వైట్ కావాలి. సో వైట్ వచ్చిందా, ఆల్మోస్ట్ ఒకేలాగా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ సపోజ్ దీనికి ఇంకొక 2-3 ట్రాన్సాక్షన్స్ యాడ్ చేద్దాము. ఓకే, టిఆర్ టీడీ 499 ఇన్కమ్ 30/01/2025. దీంట్లో మళ్ళీ బటన్ ఇద్దాం. ఓకే, బటన్ క్లాస్ బీటీఎన్ ఎండి అంటే మీడియం సైజ్ అనమాట. ఓకే, బటన్ లోపల కూడా మళ్ళీ మనకి ఇమేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ టీడీ ఇచ్చుకున్నాం ఈ కార్నర్ సెల్కి, దాని తర్వాత బటన్ ఇచ్చాం, ఎందుకంటే మనకి ఇలా ఈ బటన్ ఒకటి కావాలి కాబట్టి ట్రాన్సాక్షన్ డిలీట్ చేయడానికి. బటన్ లోపల ఏం కావాలి, ఐకాన్ ఇలా కావాలి. సో మనకి ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ రీసైకిల్ బిన్ డాట్ పిఎన్జీ అని ఇస్తాం. ఓకే, వచ్చాక దీని విడ్త్ ఏంటి, 35 పిక్సెల్. సో 35 పిక్సెల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఈ విడ్త్ కరెక్ట్గా ఈ బటన్ లోపలికి వెళ్తుంది. 2 సార్లు క్లాస్ అవ్వకుండా ఒక దాంట్లోనే పెట్టాలి. పెట్టేస్తే ఇక్కడ చూసారా డిలీట్ బటన్ వచ్చిందా, వచ్చాక సేమ్ దానికి కూడా విడ్త్ 50 పిక్సెల్, హైట్ 50 పిక్సెల్, బోర్డర్ రేడియస్ ఏం చెప్పాలి, రౌండ్ కావాలంటే 50%. ఓకే ఫైన్. మనకి కార్నర్ చూడండి ఇలా రౌండ్గా బ్లాక్గా ఉంది బార్డర్. ఈ 1 పిక్సెల్ బ్లాక్స్ ఆల్రెడీ బదులు నన్ను పెట్టాం అనుకున్నా, బార్డర్ రాదు ఇంకా. బట్ హోవర్ చేసినప్పుడు చూసారా కలర్ వైట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే అది బూట్ స్ట్రాప్ తాలూకా ప్రాపర్టీ. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, హవర్ చేసినా కూడా సేమ్ ఇవే స్టైల్స్ అప్లై చేసి ఉంచమని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది బటన్ ఇలా సరిపోతుంది. మనకి అమౌంట్ కొద్దిగా సైజ్ మారాలనుకోండి, ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది కదా, ట్రాన్సాక్షన్ టేబుల్ లోపల ఫాంట్ వెయిట్, సైజ్ కాదు, ఫాంట్ వెయిట్ 600 అని ఇస్తే బోల్డ్నెస్ పెరుగుతుంది. మనకి ఇంకా కావాలంటే 800 ఇచ్చుకోవచ్చు, 700 ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. 700 ఇక్కడ ఇదిగోండి, ఈ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. 900 వరకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇదే ఇంకొకసారి కాపీ పేస్ట్ చేసాం అనుకోండి, ఇన్కమ్ సరిపోయిందా. నెక్స్ట్ ఏంటి, టేబుల్కి బాక్స్ షాడో ఇద్దాం. బాక్స్ షాడో 0 పిక్సెల్ 0 పిక్సెల్, లేదా 0 పిక్సెల్ 4 పిక్సెల్,
స్ప్రెడ్ 4 పిక్సెల్ RGBA 0.5 ఇచ్చామనుకోండి. చూసారా బార్డర్ వచ్చిందా? ఓకే, ప్యాడింగ్ 0 పెడితే అప్పుడు ఈ చివర చిన్నది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా పోద్ది. సో టేబుల్ వచ్చింది, బాగుంది, ఫైన్. ఇదండి. సో ఇది మనం అలా ఇంకొన్నిసార్లు యాడ్ చేస్తే రో చూసారా, టేబుల్ కరెక్ట్గా ఇలా మనకి ఇమేజ్లో ఎలా ఉందో అలా చేసాం మనం. ఓకే, సో గైస్ మనం ఇవాళ టోటల్ 2 స్క్రీన్స్ చేద్దాం అనుకున్నాం. ఒకటి ఈ స్క్రీన్ హోమ్ పేజ్, ఆ హోమ్ పేజ్ చేస్తాం ఇదిగోండి. నెక్స్ట్ స్క్రీన్ ఏం చేద్దాం అనుకున్నామంటే హెడర్, ఈ ఇన్పుట్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ అవి ఇన్పుట్ చేయడానికి ఫామ్, ఎక్స్పెన్స్ ఎంత అయింది, ఇన్కమ్ ఎంత వచ్చింది, బ్యాలెన్స్ ఎంత ఉంది, దాని కింద ట్రాన్సాక్షన్స్ టేబుల్. సో ఇదంతా చేద్దాం అనుకున్నాం, అది కూడా అయిపోయింది. సో ఇదనమాట కదా. బట్ దీని వర్కింగ్ అది ఎలా పనిచేస్తుంది, ఎలా చేస్తామో దీని వర్కింగ్ అంటే మనం ఇక్కడ అమౌంట్ అది యాడ్ చేశాక ఆ అమౌంట్ ఇక్కడ ఎలా వస్తుంది, డేట్ ఇక్కడ ఎలా వస్తుంది, ట్రాన్సాక్షన్ టైప్ ఇక్కడ ఎలా వస్తుంది, ఒకవేళ ఈ డిలీట్ ఐకాన్ కొడితే ఏం అవ్వాలి, ఇదంతా నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చే వీడియోలో. ఇప్పుడు అంతా ఒకేసారి చెప్పేసినా సరే ఏది చేయబోతుంది. కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రాక్టీస్ చేయండి. డామ్ అది నేను సేమ్ ఇదే కోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే ఈ కోడ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తా, జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోయి ఉంటే అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. ఓకే, సో ఉంటా మరి, బై.